మొన్న టాలీవుడ్ లో అగ్గిరా చేసిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ ఫెడరేషన్ డాన్సర్స్ అసోసియేషన్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ డాన్సర్స్ అసోసియేషన్ కి ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తూ వస్తోంది. మరిన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తూ ఉన్నారు. సో ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. 24 క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 23 క్రాఫ్ట్స్ కి కూడా ఆహ్వానం పలికారు. సో ఆ 23 క్రాఫ్ట్స్ కి సంబంధించిన అసోసియేషన్లు, యూనియన్ల అధ్యక్షులు, కార్యదర్శులు ఇవాళ సమావేశానికి హాజరవుతున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ తో నెలకొన్న విభేదాలపైనే ప్రధానంగా వీళ్ళంతా చర్చించబోతున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ కి ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ ప్రకటిస్తూ వచ్చింది. 24 క్రాఫ్ట్స్ నుంచి డాన్సర్స్ అసోసియేషన్ ని తప్పించడంపై ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 24 క్రాఫ్ట్స్ కాకుండా 23 క్రాఫ్ట్స్ కే పరిమితం చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ బైలాస్ ని సవరించే అవకాశం ఉంది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ప్రధానంగా ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినీ పెద్దలు చెప్పినప్పటికీ వినకుండా ఉప ఎన్నికలు నిర్వహించారు సుమలత. సో సుమలత ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహార శైలిపై ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ అభ్యంతరం చెప్తోంది. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ గా మారిపోయింది డాన్సర్స్ అసోసియేషన్ వివాదం. ఈ అసోసియేషన్ పై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ చర్చించబోతోంది. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ, సో సమస్య చాలా పెద్దదవుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 24 క్రాఫ్ట్స్ నుంచి ఒక నెంబర్ని తగ్గించడానికి కూడా సిద్ధమయ్యారంటే ఏ స్థాయిలో విభేదాలు రాజుకున్నాయనేది అర్థమవుతోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్? ఎన్ని గంటలకు ఉంది మీటింగ్? అంటే ప్రస్తుతం 11 గంటలకు జరగాల్సిన ఫిలిం ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం కొద్దిగా పోస్ట్పోన్ అయింది. దీనికి కారణము ఎఫ్డీసీ ప్రతినిధులతో ఈ సంఘాల నాయకుల మీటింగ్ ఒకటి ఉండటం వలన ప్రస్తుతం మీటింగ్ ఇప్పుడే అందరూ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించే అంశాలు ఫిలిం ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలని విభేదించి ఎలక్షన్లు నిర్వహించారు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అనేది మెయిన్ ఆరోపణ. అంటే దీంట్లో ఈ ఫిలిం ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అనేది ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన అత్యున్నత సంఘంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే ఈ ఇండస్ట్రీలోని పెద్దలు సూచించిన సూచనలు కూడా వాళ్ళు తిరస్కరించడము, దానికి అనుగుణంగా వాళ్ళు బైలాస్ అనే వంకతో ఒక ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఫిలిం ఫెడరేషన్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ డాన్సర్స్ అసోసియేషన్ని ఎలా చూస్తారు, ఈ డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్ని ఉంచుతారా లేదంటే కార్యవర్గాన్ని మాత్రం తప్పిస్తారా, ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అంటే ఒకవేళ డాన్సర్స్ అసోసియేషన్ని గనక పూర్తి స్థాయిలో తొలగిస్తే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది డాన్సర్లకి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించి ఒక కార్యవర్గాన్ని తప్పించటమా, లేదు అంటే తాత్కాలికంగా ఇప్పటికే ఒక సహాయ నిరాకరణ ప్రకటించిన నేపథ్యంలో ఈ జానీ మాస్టర్ నిర్వహించే షూటింగ్లకి ఈ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన మిగిలిన 23 క్రాఫ్ట్స్ సహాయ నిరాకరణ ఉంటుందా, వీళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ చాలా కీలకంగా మారినాయి. అంటే ఈ జరిగే సమావేశము ఈ డాన్సర్స్ అందరినీ కాకుండా ఈ కార్యవర్గాన్ని, అసోసియేషన్ని పూర్తి స్థాయిలో కాకుండా ఒక మెంబర్స్ని మాత్రమే, కార్యవర్గం సంబంధించిన మెంబర్స్ మాత్రమే తప్పించే దిశగా కొన్ని చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఒకవేళ వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని డాన్సర్స్ అసోసియేషన్ ఎలా చూస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ వివాదాన్ని ఎలా పరిగణిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. ఇక